ప్రభుత్వ డాక్టర్స్ ముగ్గురు చేత చేయించారు కాబట్టి మళ్ళీ ఒక ప్రైవేట్ డాక్టర్ చేత చేయించచ్చా అంటే మనకు తెలీదు అట్లాంటి వెసులుబాటు ఉందో లేదో. ఆ రకంగా కూడా చేసి ఇవాళ ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆవిడకి తప్పకుండా న్యాయం జరగాలి, ప్రత్యూష ఆత్మకి శాంతి కలగాలంటే సరైన శిక్షలు పడాలని మనం కోరుకుంటున్నాం. ఇంకా వెనకాల ఇంకెవరైతే ఉన్నారో ఈ కేసులో ఒక ఇతని సిద్ధార్థ పేరే వస్తుంది, మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఎవరున్నారు ఏంటి వాళ్ళకు కూడా శిక్షలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ మదర్ అంత గట్టిగా చెప్తున్నారు కదా నిజంగానే రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి. అండ్ అప్పుడు ప్రభుత్వం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, అలాంటిది ఏమీ లేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇప్పుడు గుర్తుంటే విజయవాడ ఆయిషా కేసు కూడా ఇట్లానే జరిగిందని అంటే మళ్ళీ మొత్తం కూడా పోస్ట్ మార్టం చేయడానికి కోర్టు అనుమతించింది, మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఒకవేళ అంటే వీళ్ళ మదర్ ఇంత గట్టిగా వాదిస్తున్నప్పుడు ఇప్పుడు కోర్టు ఏమైనా మళ్ళీ ఇంకొకసారి ఆ వాదనలు వినే అవకాశం ఉందంటారా? మళ్ళీ దాని వెనక వాళ్ళ మదర్ అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి. ఖచ్చితంగా, ఎందుకంటే తల్లి అనే వ్యక్తి అబద్ధం చెప్పదు. అందులో కూతురికి ఇలా జరిగిందని ఏ తల్లి చెప్పుకోవడానికి ఇష్టపడదు. కానీ ఆవిడ చెప్తున్నారంటే వేదన అది. కాబట్టి దీని మీద కోర్టులు కూడా దృష్టి పెట్టాలండి, ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ అమ్మాయి కేసు మళ్ళీ తిరగదోడి మళ్ళీ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అండ్ అప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉండడం వల్లనే ఈ కేసు ఇంతవరకు ఇంకా సాగుతోంది అని అనుకోవడంలోని నిజమే అనుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇన్నేళ్ళు 23 years అయిపోతుంది దాదాపు ఆమె చనిపోయి, ఇప్పటికీ కూడా ఎవరు హంతకుడు కాదు అన్న దానిపైన ఇంకొక క్లారిటీ రాలేదు, కేవలం సిద్ధార్థ పేరే వినిపిస్తోంది. మరి ఇప్పుడైనా నిందితులు ఎవరనేది పట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది మనం ఎలా చెప్తాం, ఇప్పుడు ఆయిషా కేసు కూడా అలాగే అయింది కదా. ఇప్పుడు రాజకీయంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఏంటి మనకు తెలియదు, కానీ మనం రిక్వెస్ట్ చేస్తాం అంతే, రాజకీయ నాయకులు ఇలాంటి వాటిలో తలదూర్చకండి, ఎంతటి పెద్దవాడి కొడుకైనా కూడా శిక్ష పడేలా చూడండి అని మాత్రం మనం కోరగలమండి. ఏది ఏమైనా ఇవాళ ప్రత్యూషకి జరిగిన అన్యాయం మరి ఆడపిల్లకి జరగకూడదు. ప్రత్యూష తల్లిగారు చెప్తున్న ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళా తీసుకుని దీని మీద తిరిగి పునఃవిచారణ చేస్తే బాగుంటుందని మనం చెప్తున్నాం. రైట్.